మేమేం అడుగుతున్నామంటే 73 లక్షల ఓట్లు ప్రిలిమినరీకి, ఫైనల్‌కి ఎందుకు తేడా వచ్చింది మహారాష్ట్రలో? హర్యానాలో 10 జిల్లాలలో 12, 10, 13% తేడా వచ్చిందండి. హ్మ్. ఆ వచ్చిన చోట అక్కడ అప్పుడు అధికార పక్షంగా ఉన్నటువంటి బీజేపీకి మంచి ఫలితాలొచ్చాయండి. మీకు కావాలంటే నేను అంకెలతో సహా చెప్తాను. హ్మ్. ఆ! ఇంకొక 10 జిల్లాల్లో పెద్దగా తేడా లేదు ప్రిలిమినరీకిను, ఫైనల్‌కిను. హ్మ్. అక్కడ వాళ్ళ స్ట్రైక్ రేట్ చాలా తక్కువుందండి. హుహు. అదొకటి. 2024 ఎలక్షన్ అయ్యి ఎన్నాళ్ళయింది? సంవత్సరం దాటి సంవత్సరం 6 18 నెలలు, మంత్స్ అండి. 18 నెలలు, 19 నెలలు అయిపోయింది కదా! సెకండ్ ఫేజ్ మీరిప్పుడు చూడండి. హ్మ్. సెకండ్ ఫేజ్‌లో ప్రిలిమినరీ ఓటింగ్ ఫిగర్ ఎంత అనేది ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ చెప్పలేదండి. సో, ఫైనల్ ఫిగర్ చెప్పారు. అయితే ఫైనల్ ఫిగర్ ఏమిటి అది ఇది ఒకటేనా? దానికి దీనికి తేడా ఉందా? మీరు మేము ఎ ఎ ఎక్క ఎక్కడి నుంచి చైన్ ఇంకోటి కూడా ఉంది ఇందులో. మీకు అన్ని ఫేజెస్‌లోనూ కూడా అన్ని ఫేజ్‌లు 7 ఫేజుల్లోనూ కూడా ప్రిలిమినరీ ఫిగర్ అన్ని ఫేజుల్లో ప్రిలిమినరీ ఫిగర్ స్టేట్ వైస్ ఇచ్చారండి. కాన్స్టిట్యూన్సీ వైస్ ఇవ్వలేదండి. ఓహో! స్టేట్ వైస్. స్టేట్ వైస్ ఇచ్చుకుంటూ స్టేట్ వచ్చారు. వైస్ కాన్స్టిట్యున్సీ గాదు. కాన్స్టిట్యూన్సీ వైస్ ఇవ్వలేదు. హుహు. సో, ఒక కాన్స్టిట్యూన్సీలో ప్రిలిమినరీగా ఎన్ని పడ్డాయి, ఫైనల్‌గా ఎన్ని పడ్డాయి అనేది రావాలిగా? రావాలి. లేదు. ఓన్లీ స్టేట్ వైస్. సెకండ్ ఫేజ్‌కొచ్చేటప్పటికి దానికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. సెకండ్ ఫేజ్‌లో 88 స్థానాలు పోలింగ్‌కెళ్ళాయండి. హ్మ్. 88 స్థానాల్లోనూ ఎంత పర్సెంటేజ్ చెప్పారు తప్ప, ఏ ఏ రాష్ట్రానికి ఎంత, రాష్ట్రంలో ఏంటనేది చెప్పలేదు. ఏ రాష్ట్రంలో ఎంతని చెప్పలేదు. ఏ హ్మ్. నియోజకవర్గంలో ఎంతని చెప్పలేదు. ఏ ఫేజ్‌లోనూ కూడా ఏ నియోజకవర్గంలో ఎంతని చెప్పలేదు. ఇది ఎప్పుడైనా ఉందా ఇది అసలు? లేదు. లేదు కదా! ఇంకోటి మీరంటారు ఒకవేళ అనొచ్చు. అవునండి. ఓటింగ్ శాతం ప్రిలిమినరీకి, ఫైనల్‌కి తేడా ఉంది. హ్మ్. ఏమిటి దానివల్ల? ఏమిటి దానివల్ల అంటే మీరు ఉత్తరప్రదేశ్ తీసుకుందామండి. రైట్. ఉత్తరప్రదేశ్ 7 ఫేజ్‌ల ఎలక్షన్స్ అండి. అవును. ఫస్ట్ రెండో ఫేజ్ అసలు ఎవరికీ తెలీదు. వదిలేద్దాం. హ్మ్. 3, 4, 5, 6, 7 ఈ 5 ఫేజుల్లో ప్రిలిమినరీ ఫిగర్‌కి, ఫైనల్ ఫిగర్‌కి 0.21, 0.23, 0.3 అలాంటి తేడా. చాలా మైన్యూట్. మైన్యూట్ తేడా. ఎందుకు? హ్మ్. ఒకటి. దానివల్ల ఏమైంది? ఓటింగ్ శాతం ప్రిలిమినరీకి, ఫైనల్‌కి చాలా తక్కువ ఉన్నటువంటి ఫేజెస్‌లో హ్మ్. బీజేపీ గణనీయంగా నష్టపోయిందండి. ఓహో! 63 స్థానాలు ఉండేటివి 37 స్థానాలు 37 పడిపోయాయి. స్థానాలు పడిపోయింది. అవును. హ్మ్. దీన్ని బట్టి ఏమనుకోవాలి? మీరే మీరు 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 ఆలోచించండి. ఈజీగానే తెలుస్తుంది గదా! ఓకే. హ్మ్. అదే విషయం హర్యానాలో జరిగిందండి. ఓకే. అలాగే మహారాష్ట్రలో జరిగిందండి. ఇది ఒక లెక్క. ఈ లెక్క ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నారు? ఓన్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌లో ఉన్నటువంటి డేటాని బట్టి మాత్రమే.